ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ నియోజకవర్గాలు చేసుకుంటూ ఇవాళ కూకట్పల్లిలో మా పర్యటన సాగుతూ ఉంది. ఇంకా 1, 2, 3 కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. కాకపోతే ముందు మీతో ఇంటరాక్ట్ అయ్యి మేడ్చల్ జిల్లాలో మేము నోటీస్ చేసిన విషయాలు చెప్పాలనుకొని ఇవాళ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనకు మేడ్చల్ కొత్త జిల్లా 2016లో ఏర్పాటు చేస్తే దాదాపు 14 మండలాలతో ఏర్పాటైంది. ఆ తర్వాత 3 చింతలపల్లి సపరేట్గా ఒక మండలం అవడంతో 15 మండలాలతోని మరి ఏర్పాటైంది. ఆ తర్వాత కొంచెం మేడ్చల్ జిల్లాలో కొంచెం ఎల్బీ నగర్, కొంచెం షేర్లింగంపల్లి కూడా కలుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో డివైడ్ చేస్తూ 2గా ఉండే ఈ జిల్లాలో ప్రధానంగా హైదరాబాద్కు చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఈ జిల్లా అన్ని తెలంగాణ జిల్లాల దగ్గర నుండి కూడా పెద్ద ఎత్తున మరి వచ్చి అందరు సెటిల్ అవుతూ ఉంటారు. స్టూడెంట్స్ కూర్చోబెట్టుకో, భవనక్క ఆ పిల్లని ఇటు కూర్చోబెట్టుకో, చిన్నుని కూర్చోబెట్టుకో, ఇంకొక రో వేసుకుంటే అయిపోతుండే. తమ్ముడు ఇక్కడ 2 చైర్లే, లావణ్య గౌండ్ వాళ్ళని కూర్చోబెట్టుకో. సాజన్ ఇంకో 2 చైర్లు ఇక్కడ వేస్తే, లావణ్య బండారు కూడా ఇక్కడ ఉంది. అక్కడే పర్లేదు, అక్కడే వర్షిత్ ఇక్కడ కూర్చో. అటోగలు అట్లా వచ్చి ఏం డిస్టర్బ్ కాదు. అయితే కూర్చొచ్చిన అభిలాష్ తొందరగా పక్కచారు. అయితే ఈ మొత్తం జిల్లాలో కూడా జనసాంద్రత చాలా ఎక్కువ ఉంది. 32 లక్షల మంది దాదాపుగా ఈ జిల్లాలో ఉంటున్నట్టుగా సమాచారం. అంటే ఎప్పుడో 2014లో జరిగినటువంటి సెన్సెస్, 2011లో జరిగినటువంటి సెన్సెస్తో చూసుకుంటే తక్కువ జనాభాలా కనబడ్డా కూడా 2014 మనం చేసిన, అంతకుముందు కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే తర్వాత పెరిగిన జనాభా మొత్తం పోల్చుకుంటే అందాజా ఇప్పుడు 32 లక్షల మంది ఉండొచ్చు ఈ జిల్లాలో అని తెలుస్తున్నది. ఎందుకు ఈ నంబర్ స్పెసిఫిక్గా నేను చెప్తా ఉన్నా అంటే, ఇంత జనసాంద్రత కలిగినటువంటి ఈ జిల్లాలో మేడ్చల్ని సపరేట్ జిల్లా చేసిన తర్వాత అంతకుముందు ఈ ప్రాంతం అంతా కూడా రంగారెడ్డిలో ఉండేది. రంగారెడ్డి కలెక్టరేట్ రావాలంటే అందరికి హైదరాబాద్కి వచ్చేది. హైదరాబాద్కి వస్తున్నారు అని అంటే లక్కడికప్పుల దగ్గర ఉన్న రంగారెడ్డి కలెక్టరేట్కి వచ్చేది. అటు వస్తున్నారు అంటే సిటీలో ఉన్న ఇంకా కొన్ని అవో ఇవో పనులు చేసుకొని వాటితో పాటు మిగతా పనులు చేసుకునేటట్టు ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే కలెక్టరేట్ని మొత్తం తీసుకుపోయి షామీర్పేటలో పెట్టడం జరిగింది. సో షామీర్పేటలో కూడా డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ మీద లేకుండా కొంత లోపలికని పెట్టింది. సో ఈ ఉప్పల్లో, అదేవిధంగా రామాంతపూర్లో, అదేవిధంగా కూకట్పల్లి నుండి పని ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే కూడా ట్రాఫిక్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్ రష్ వల్ల దాదాపు ఒక రోజంతా పోయే పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. అంటే విచిత్రమైన పరిస్థితి అయిపోయింది. మనం జనరల్గా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే కలెక్టరేట్లు దగ్గర తెచ్చుకుంటాం, కానీ ఇది దూరం అయిపోయిన పరిస్థితి అయిపోయింది. ఈ విషయాన్ని చాలామంది కూడా నాకు చెప్పడం జరిగింది. మరి దాన్ని మార్చుకోవడం ఎట్లా అంటే 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కలెక్టర్ గారు అట్లీస్ట్ ఆర్డీఓ ఆఫీసులలో ఒక్కొక్క రోజు వచ్చి కూర్చుంటే చాలా సమస్యలు తీరుతాయి అనేటటువంటి ఒక అంశం కూడా కొంతమంది సూచన చేయడం జరిగింది. సరే, అది సాధ్యమవుతుందా కాదా కానీ మంచి సూచన. ప్రజలు స్పష్టంగా పడుతున్నటువంటి ఇబ్బంది గురించి తెలిసింది. ఎందుకంటే ప్రజావాణి పెట్టినా ఇంకోటి పెట్టినా అందరూ కూడా అక్కడ దాకా పోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఎంత ఘోరం అంటే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఈ జిల్లాలో 32 లక్షల మంది ఉంటే ఒక్కటంటే ఒక్కటి కూడా హాస్పిటల్ మంచిది పెద్దది లేదు. అసలు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. చాలా సర్ప్రైజ్ అయినా నేను చూసి. 7 పిహెచ్సిలు ఉన్నాయి, చాలా సబ్ సెంటర్స్ ఉన్నాయి. కాకపోతే 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. కనీసం 32 లక్షల మంది హైదరాబాద్ పక్కన ఉన్నారు. మరి ఏంది దీనికి అని అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్న వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి. అవి తప్పితే మళ్ళీ మొత్తం అందరూ కూడా ప్రైవేట్కి పోవాల్సిందే. సిజేరియన్ అయితే ఎక్కడి వాళ్ళైనా గాంధీకి రిఫర్ చేస్తున్నారు. నిన్న మేము జవహర్ నగర్లో చూసినాం, ఇవాళ ఇప్పుడు కేపీహెచ్బి దగ్గరికి పోయి చూసినాం. ఇక్కడ నుండి గాంధీకి రిఫర్ చేస్తున్నారు. కీసర్లో కూడా అదే పరిస్థితి. అంటే చాలా దూరం, దాదాపుగా 1.5-2 అవర్స్ ట్రావెల్ చేయాలి ఒక ప్రెగ్నెంట్ లేడీ
ఎమర్జెన్సీలో అంటే ప్రాణం పోయే పరిస్థితి ఉన్నది తప్పితే కరెక్ట్ అయితే లేదు. మరి హైదరాబాద్కి పక్కకే ఉన్నది మేడ్చల్, కానీ అన్ని మేడ్చల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో హెల్త్ విషయం మాత్రం తీవ్రంగా నెగ్లెక్ట్ కాబడింది. చాలా అన్ఫార్చునేట్ ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒక్కటి కూడా లేదు 100 పడకలు. కాబట్టి మేడ్చల్ జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కొక్క నియోజకవర్గం చాలా పెద్దగా ఉంది. అందుకే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గం పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కుత్బుల్లాపూర్ మార్నింగ్ టు ఈవినింగ్ తిరిగితే కూడా